నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని దర్పల్లి ఎస్ఐ సామ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణలోని నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే ప్రమాదాలతో పాటు 10,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం బయటకి వెళ్ళేది 2 వీలర్స్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే మా కోసం కాదు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మా ఫైన్ కోసం కాదు. కొందరికి స్టాప్స్ ఉంటాయి ఇలా పెట్టుకుని, దీన్ని పెట్టుకోరు, ఇట్లా స్టాప్స్ పెట్టుకోవట్లేదు, అది వేస్ట్. అది పెట్టుకోవడం వేస్ట్. అది జస్ట్ యాక్సిడెంట్ ఏమైందా ఫస్ట్ లేచిపోయింది, అదే పైకి లేచిపోతుంది. అది పెట్టుకుని యూజ్ ఉండదు, ఖచ్చితంగా పెట్టుకోవాలి. మళ్ళీ సీట్ బెల్ట్స్, కార్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ ఖచ్చితంగా మీ కారు ఉంటే దాన్ని అడిషనల్గా 1,00,000 రూపాయలు అడిషనల్గా కట్టి వాడు ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. కారు అది 12 లక్షలు కాదు, 13 లక్షలు వేసి ఒక ఎయిర్ బ్యాగ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఉండాలి. ప్రాణాలు ఎక్కువ అవుతున్నాయి ప్రమాదాలు అంటే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు, చనిపోతారు. ఎంత పెద్ద యాక్సిడెంట్ అంత ఎయిర్ బ్యాగ్స్ మీ కార్ ఉన్నా కూడా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే అది ఏం ఓపెన్ కావు, చనిపోతుంది. వేస్ట్. మన కార్లో మనం ఉండి మన పైసలు పెట్టి కూడా నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఓపెన్ కావు. ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్స్కు 80% బండి ఇవ్వద్దు. నాకు రోజు ఒక కేసు అవుతుంది, అచ్చినంగా పేరెంట్స్ వస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అంత మైనర్స్కి ఎందుకు అప్పుడు ఇచ్చాడు? మించే చదివియండి మీ పిల్లలకు. ఎందుకు బండ్లు ఇచ్చడం అవసరం? వచ్చేవాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం, ఆడ మైండ్ చెడిపోతుంది. 80% పిల్లలు స్టేషన్ కావద్దు. అలా మైండ్ సెట్ ఒక్కసారి స్టేషన్కి వస్తే ఆ గింజర్ అనిపించి అడిగి అదే పెద్ద ఆడుకుంటా అట్లనే వెళ్ళిపోతాడు. మించి ఎడ్యుకేషన్ ఇవ్వండి మేడం చెప్పినట్లు. మీకు కూడా మీ ఇక్కడ ఉన్న రిజర్వేషన్ మించి ఉంటాయి, మీరు మించి చదివియండి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇవ్వండి. గుడ్ క్లాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఫారెన్ కూడా పంపించచ్చు. కానీ మైనర్స్కి 80% బండి ఇవ్వకండి. బండి ఇచ్చిన తర్వాత నా దగ్గర రాకండి. నేను ఎక్కడైతే చెప్తున్నా మళ్ళీ అక్కడికి వెళ్ళే కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడు మిడిల్ క్లాస్లో చెప్పిన